హలో గైస్, యూట్యూబ్లో డిలీట్ అయిన వీడియోస్ని తిరిగి పొందడం ఎలా? మనం తెలుసో తెలియకో మన ఛానల్లో ఉండే ఏదైనా ఒక వీడియోని డిలీట్ చేస్తాం. కానీ మళ్ళీ మనం ఆ వీడియోని ఏదో ఒక కారణం చేత కావాలనుకున్నప్పుడు ఆ వీడియో తిరిగి రాదు, ఇక దొరకదు. అప్పుడు మనం అర్రే అనవసరంగా డిలీట్ చేసామే అని బాధపడతాం కదా. కానీ మనం ఈ వీడియోలో డిలీట్ అయిన వీడియోని తిరిగి ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో youtubedesktop.com అని సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలాగా యూట్యూబ్ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసుకోమని వస్తుంది. ఎందుకంటే మీరు మీ ఛానల్ డేటా మొత్తం చూసుకోవడానికి యూట్యూబ్ స్టూడియో యాప్ ఉండాలి. లేకపోయినా సరే మీరు ఇక్కడ కింద కంటిన్యూ టు స్టూడియో పైన క్లిక్ చేస్తే చాలు, మీ ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఛానల్ డాష్బోర్డ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ పైన చాట్ బార్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చాట్ బార్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలాగ వస్తుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు లాస్ట్ ఆప్షన్ సంథింగ్ ఎల్స్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా లైవ్ సపోర్ట్ స్పెషలిస్ట్ ఒకరు చాట్లో జాయిన్ అవుతారు. అప్పుడు మీరు ఇక్కడున్న చాట్ బాక్స్లో మీకున్న ప్రాబ్లం గురించి వారితో చాట్ చేయొచ్చు. లైవ్లో చాట్ చేయడం నాకు భయం, నాకు ఇంగ్లీష్ రాదు, అది ఇది అని మీరేం ఫీల్ అవ్వద్దు. మన డిలీట్ అయిన వీడియోని తిరిగి తెచ్చుకోవడానికి ఇదొకటే మార్గం. కాబట్టి మీరేం అడగాలో కూడా నేను మీకు పూర్తిగా చెప్తాను. నేను ఎలా అయితే మీకు చెప్తానో మీరు అలాగే వాళ్లకు మెసేజ్ చేయండి చాలు. వచ్చిరాని ఇంగ్లీష్లో మీరు చాట్ చేసినా పర్వాలేదు, వాళ్ళకు మీ ప్రాబ్లం అర్థమైతే చాలు. సో ఇప్పుడు మనం మన డిలీట్ అయిన వీడియోని తిరిగి తెప్పించుకోవడానికి వాళ్ళతో ఇలా కాన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అవతల మనతో చాట్ చేసేది ఏఐ ఆర్ హ్యూమన్ అని మీకు డౌట్ రావచ్చు. ముఖ్యంగా అయితే సపోర్ట్ ఏజెంటే మాట్లాడతారు. ఒక్కోసారి ఏఐ చాట్బోట్ కూడా మీకు ఆన్సర్ ఇవ్వచ్చు. ఎవరు మాట్లాడినా మీరు అడిగే ప్రశ్నలు ఇవే, వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ కూడా అవే. మనకు కావాల్సింది మన ప్రాబ్లం సాల్వ్ అవ్వడం, అంతే. సో ఇక్కడున్న చాట్ బార్లో హాయ్, ఐ నీడ్ యువర్ హెల్ప్ బికాస్ ఆఫ్ ఐ యాక్సిడెంటల్లీ డిలీటెడ్ మై వీడియో ఫ్రమ్ మై ఛానల్, ప్లీజ్ రికవర్ మై వీడియో అని టైప్ చేసి సెండ్ చేయండి. దానికి వాళ్ళు రిప్లై ఇస్తారు. నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వమంటారు. లైక్ మీ పేరు అండ్ మీ డిలీట్ అయిన వీడియో లింక్ సెండ్ చేయమంటారు. ఇక్కడ మీ డిలీట్ అయిన వీడియో ఇంతకుముందు మీ ఫేస్బుక్లో లేదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఉంటే ఆ లింక్ని వాళ్ళకు పంపించండి. దీనివల్ల తొందరగా మీ వీడియో వాళ్ళకు దొరకడానికి ఛాన్స్ ఉంది. ఏ లింక్ లేకపోయినా ఏం పర్వాలేదు, వాళ్ళు మీ వీడియోని ఖచ్చితంగా మీ ఛానల్లో రీపోస్ట్ చేస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. టైం అంటే ఒక గంటనో 2 గంటలో కాదు, జస్ట్ 10 minutes or 20 minutes అంతే. సో లింక్ ఉంటే ఇంకా తొందరగా వచ్చేస్తుందన్నమాట. వాళ్ళు మీ వీడియో ఎగ్జాక్ట్ టైటిల్ అడుగుతారు. మీ డిలీట్ అయిన వీడియో టైటిల్ కరెక్ట్గా వాళ్ళకు పంపించాలి టైప్ చేసి. తెలుగులో ఉంటే తెలుగులో, ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో, ఎలా ఉంటే అలా. కానీ వీడియో టైటిల్ మాత్రం ఖచ్చితంగా పంపించాలి. వీడియో టైటిల్ లేకుండా, వీడియో లింక్ లేకుండా అయితే మాత్రం ఇంకా కష్టం అవుద్ది. సో అందుకే మీరు ఈ చాట్ బార్ ఓపెన్ చేసే ముందే లింక్ని కానీ వీడియో టైటిల్ని కానీ ముందే కాపీ చేసి పెట్టుకోండి, ఈజీ అవుద్ది. నెక్స్ట్ ఛానల్ ఇదేనా అని ఒక లింక్ వాళ్ళు పంపిస్తారు. లింక్ ఓపెన్ చేసి డిలీట్ అయిన వీడియో ఈ ఛానల్లోదా కాదా అని మీరు కన్ఫర్మ్ చేసుకొని ఎస్ అని సెండ్ చేయండి. నెక్స్ట్ మీకు ఒక టెంప్లెట్ పంపిస్తారు. ఇదే మెయిన్. ఇక్కడ మీరు ఈ బ్రాకెట్స్ తీసేసి జస్ట్ ఎస్ అని ఉంచి మిగతాది కూడా అలాగే ఉంచి ఇక్కడ కింద లాస్ట్లో నేమ్ డేట్ దగ్గర మీ ఛానల్ నేమ్ అండ్ డేట్ ఇచ్చేసి యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయండి, అంతే. మీ వీడియో ఆటోమేటిక్గా రీస్టోర్ అవుతుంది మీ ఛానల్లో. మీరు చెక్ చేసుకోవచ్చు కూడా అప్పుడే లైవ్ చాట్లో. అండ్ లాస్ట్లో థ్యాంక్ యూ చెప్పి ఎండ్ చాట్ మీద క్లిక్ చేయండి. చాట్ ఎండ్ అయిపోతుంది. మీ వీడియోకి మీ ఛానల్లో ఎన్నైతే వ్యూస్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అలాగే మీ వీడియో ఉంటుంది. ఇక్కడ మీరు చాట్ చేసేటప్పుడు వాళ్ళు మీ వీడియోని సెర్చ్ చేయడానికి ఒక 5 minutes తీసుకుంటారు. మిమ్మల్ని వెయిట్ చేయమంటారు. ఇంకా దొరకకపోతే ఇంకో 5 minutes తీసుకుంటారు. ఇదంతా మీకు చాట్లో చెప్పే వాళ్ళు సెర్చ్ చేస్తారు. కాబట్టి మీరు చాట్ ఎండ్ అయ్యేంత వరకు ఎగ్జిట్ అవ్వకండి. సో ఇది ప్రాసెస్. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను.
ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.